ఈ నెల 10వ తారీఖు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామలింగయ్య అనే వ్యక్తి రామ్గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి, నారా లోకేష్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు చేసిన నేపథ్యంలో కూడా ఆర్జీవీపై కూడా కేసు నమోదు. దానికి సంబంధించి ఈ నెల 11న కేసు నమోదు చేసుకున్న మద్దిపాడు పోలీసులు ఈ నెల 19వ తారీఖున ఆర్జీవీని విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన క్రమంలో, అంటే ఈ నెల 19వ తారీఖు నవంబర్ 19వ తారీఖు ఆర్జీవీ విచారణకు రాకపోగా నేను అనివార్య కారణాలు, అంటే ముందస్తుగా కొన్ని షెడ్యూల్ పెట్టుకున్న కారణంగా విచారణకు రాలేకపోతున్నాను, మరొక వారం రోజు సమయం కావాలని చెప్పేసి రూరల్ సిఐ శ్రీకాంత్కి మెసేజ్ ద్వారా, అదేవిధంగా తన తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ ద్వారా కూడా సమాచారం అందించిన నేపథ్యంలో, అంటే ఈరోజు 25వ తారీఖున విచారణకు రావాలని చెప్పేసి మరోసారి రూరల్ పోలీసులు ఆర్జీవీకి అయితే నోటీసులు అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు విచారణ కోసం అనుకున్న సమయంలో ఆర్జీవీ విచారణకు రావట్లేదు అని చెప్పేసి ముందుగానే సమాచారం వచ్చిన నేపథ్యంలో కూడా ఒంగోలుకు సంబంధించి 2 టీములు, మద్దిపాడు ఎస్ఐ అదేవిధంగా మరొక ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా 2 టీములు హైదరాబాద్కి వెళ్ళి ఆర్జీవీ ఇంటి వద్ద ఉన్నారు. ఆ ఆర్జీవీని ఏ సమయంలో కూడా, అంటే విచారణకు రాని పక్షంలో ఆర్జీవీని ఏ సమయంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడైతే ప్రజెంట్ వినిపిస్తున్న వార్తలు. ఎందుకంటే ఆర్జీవీ ఇప్పటికే 2 సార్లు సమయం కోరాడు, ఇది 3వ సారి కోరితే ఇది పూర్తిగా కూడా విరుద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్జీవీ విచారణకు రాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆర్జీవీని ఒంగోలుకు తీసుకొస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే తెలియజేసినది ఏంటంటే ఆర్జీవీ ఇంటి దగ్గర ఖచ్చితంగా అయితే 2 టీములు పోలీసులు ఉన్నారు, ఆర్జీవీని ఏ సమయంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రామలింగం వేసిన ఆ కేసుకు సంబంధించి 7 సెక్షన్ల కింద ఆర్జీవీపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 7 సెక్షన్లకు సంబంధించి కూడా తన ముందస్తు బెయిల్ కావాలి, ఈ కేసులను పూర్తిగా కొట్టివేయాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా తనకు భద్రత విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి హైకోర్టు చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే హైకోర్టు ఇది పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది కాబట్టి పోలీసు విచారణకైతే తప్పనిసరిగా హాజరు కావాలి, దీంట్లో మేము జోక్యం కల్పించుకోలేమని చెప్పేసి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరోసారి ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించాడు. దానికి సంబంధించి కేసు రేపు అనగా నవంబర్ 20వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో విచారణ ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు దాని మీద ప్రధాన అంశంగా చూపించింది. ఎందుకంటే విచారణ ఒకవేళ ఆర్జీవీకి అనుకూలంగా వచ్చేమనితే ఆర్జీవీ పూర్తిగా కూడా విచారణకు దూరం అవుతాడని చెప్పేసి ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు ఆర్జీవీ ఇంటి దగ్గర ఉన్నారు. అసలు ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా, అసలు ఆర్జీవీ ఇంటి దగ్గర ఉన్నాడా లేడా, లేకపోతే ఇతర దేశాల్లో ఏమైనా ఉన్నాడా, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఏమి ఉన్నాడా, అసలు విచారణ కాకపోతే పోలీసులు ఏ విధంగా స్టెప్ తీసుకుంటారని చెప్పి ఇది సర్వత్రా చర్చ నెలకొంది. ఎందుకంటే ఆర్జీవీ ఒంగోలు వచ్చిన క్రమంలో విచారణకు వస్తున్న సమయంలో కూడా అతనిపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి గతంలో ఆర్జీవీ చెప్పిన నేపథ్యంలో అసలు ఆర్జీవీ విచారణకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకైతే వచ్చి పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పేసి రూరల్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ అన్ని విషయాలు తీసుకున్నట్టయితే ఆర్జీవీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు, అదేవిధంగా విచారణకు రావాల్సిన నేపథ్యంలో అదేవిధంగా ఆర్జీవీ ఇక్కడికి వస్తే ఏ విధమైన చర్యలు పోలీసులు తీసుకోబోతారు, ఓన్లీ విచారణ చేసి పంపిస్తారా లేకపోతే పెట్టిన సెక్షన్ల కింద అతన్ని ఆర్జీవీని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి పూర్తిగా అయితే గోప్యంగా ఉంచిన పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు విచారణకు, అంటే నవంబర్ 20వ తారీఖు విచారణకు రావాల్సిన ఆర్జీవీ రావడం లేదని చెప్పేసి రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే తేటతెల్లంగా తెలియని పరిస్థితి. ఆర్జీవీ విచారణకు రాని పక్షంలో ఖచ్చితంగా ఆర్జీవీని అదుపులోకి తీసుకుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 టీములు ఆర్జీవీ ఇంటి వద్ద హైదరాబాద్ వద్ద అయితే ఉన్నాయని చెప్పేసి కూడా శ్రీకాంత్ తెలియజేసే పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పూర్తిగా కూడా పోలీసులు బందోబస్తు ఉన్నారు. ఆర్జీవీ ఏ క్షణమైన అరెస్ట్ చేసి తీసుకొచ్చే పక్షంలో అతనికి కావాల్సిన బందోబస్తు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పోలీసులు కూడా తమ భద్రతా ఏర్పాట్ల మీద అయితే దృష్టి సారించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.